చిలకలూరిపేట మండల పరిధిలో హత్య కేసులో 4 నిందితులు అరెస్ట్. డీఎస్పీ విఎస్ఎన్ వర్మ. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట మండల పరిధిలోని మురిపుడి గ్రామంలో ఎద్దు యేసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ విఎస్ఎన్ వర్మ నేడు చిలకలూరిపేట పట్టణంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భాగంగా మాట్లాడుతూ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, మృతులు యేసుబాబు భార్య రజని, ప్రియుడు మురళీకృష్ణ మరికొంతమంది కలిసి గత నెల 28వ తేదీన చంపి ప్రమాదకంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లుగా తెలిపారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి తర్వాత తన భార్యను కలవనవలేదని ఉద్దేశంతో ఇతను మురళీకృష్ణ తర్వాత రజని కలిసి ఒక ప్లాన్ ప్రకారం అడ్డు తొలగించుకోవడానికి ఎద్దు యేసుబాబుని మర్డర్ చేయడానికి పన్నాగం పన్ని ఆ క్రమంలో 28వ తారీఖు సాయంత్రం మెట్రో చేరుతాం, పార్టీ చేసుకుంటాం అని చెప్పేసి ఎద్దు యేసుబాబుని తన యొక్క పొలాల దగ్గరికి ఊళ్ళో ఉన్న తన యొక్క పొలంకు కలిసి ఆ సాయంకాలం ఈ మురళీకృష్ణ తర్వాత ఒంటరి యేసుబాబు, సూరబోయిన రామకోటేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఇతన్ని మొదటగా ఈ ఒంటరి యేసుబాబు అన్నతను ఒక కర్రతోటి తన తల మీద కొట్టాడు. తర్వాత ఈ మురళీకృష్ణ గుండెల మీద గాయపరిచి తర్వాత ఊపిరి ఆడకుండా చేసి అతన్ని మర్డర్ చేసి తర్వాత ఇది ఒక యాక్సిడెంట్ లాగా, రోడ్ యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయడం కోసం ఆ దగ్గరలో ఉన్న టొబాకో ఫ్యాక్టరీ వద్ద తీసుకెళ్ళి ఆ బండి అతన్ని మధ్యలో కూర్చోబెట్టి ఆ బండి స్టార్ట్ చేసి అది ఒక రోడ్ యాక్సిడెంట్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా దర్యాప్తులో తేలింది. నిన్న ఒక 2వ తారీఖు నాడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 4 ముద్దాయిల్ని అంటే సూరబోయిన మురళీకృష్ణ, అలాగే ఒంటరి యేసుబాబు, సూరబోయిన రామకోటేశ్వరరావు, చనిపోయిన అతని భార్య ఎద్దు రజని 4 కూడా అరెస్ట్ చేశాం. ఈరోజు కోర్టులో ప్రవేశం అదుపులో తీసుకెళ్ళదా అరెస్ట్ చేసినందుకు